ప్రతి మనిషి ఇది వాడాలి. ఈ బాబు కంపల్సరీ వాడించండి. నాకు ఇమీడియట్లీ మీరు ఈ రోజు థైరాయిడ్ టెస్ట్ చేయించండి. ఆయనకి హై థైరాయిడ్ ఉందేమని అనుకుంటున్నాను. బ్రెయిన్లో ఎక్కడ కూడా సమస్య ఏ మాత్రం కూడా తేడా లేదు. బ్రెయిన్లో తేడా లేదు, ఊపిరితిత్తులు కరెక్ట్గా ఉన్నాయి, లివర్ కరెక్ట్గా ఉంది, లంగ్స్ కరెక్ట్గా ఉన్నాయి. ఎప్పుడు రిపోర్ట్లమ్మా చూపించారు? మొన్నండి 2 months అవుతుంది. మీరు నాకు పంపించిన అన్నీ ఉన్నాయి. అదే ఎంఆర్ఐ స్కానింగ్ అయితే సంవత్సరం అయిందండి. ఎక్కడ ఏవి ప్రాబ్లం సంవత్సరం అవుతుందండి ఎంఆర్ఐ అయితే. బ్లడ్ టెస్ట్లు అన్ని రీసెంట్ గా పుట్టిన ఎన్ని రోజుల వరకు ఎలా ఉన్నాడు? బాగున్నాడు. 2 సంవత్సరాలు బర్త్డే అయినంత వరకు సంవత్సరం వరకు బాగున్నాడండి. సంవత్సరం బర్త్డే అయిందని అక్కడి నుంచి మార్పు వచ్చింది. ఇంజక్షన్ చేసింది ఎన్ని రోజులకు వచ్చింది? 6 నెలలకండి. ఇంజక్షన్ చేసిన 6 నెలల తర్వాత వచ్చింది. అవునండి, 6-7 నెలలకండి. మేము 4 నెలలు చుట్టాకి వెళ్ళామండి. అప్పుడు బాగా గుజ్జుకున్నాడు. పుట్టిన బాగుండేవాడండి. పోతపాలైనా కానండి, తల్లిపాలు లేవండి. పోతపాలైనా పుట్టులోని కాయలు చేయండి, బాక్స్ లో పెట్టాం. అంటే అండి ఇంజక్షన్ చేశారండి. హై టెంపరేచర్ వచ్చేసింది అంటండి. ఏం తెలియదు కదండి పాపం. నేను చూడకపోతే అది ఇలాగ అయిపోయాడండి. హై టెంపరేచర్ ఎంత వచ్చింది జ్వరం? మామూలుగా ఉండేది కదండి. 102 అలాగే ఉంది సార్. అది బ్రెయిన్ పడేసి మాకు తెలియదు కదండి. తర్వాత టాబ్లెట్ అలాగలా మన ఇంటికి వాళ్ళు ఇంజక్షన్ చేశాక టాబ్లెట్ వేయమని చెప్పారు సార్. మనకు 5 నెలలకి తీసుకొచ్చారండి. మళ్ళీ 4 ముక్కలు చేసి రిపోర్ట్ ఎట్టచ్చమంటే ఆవిడ అంగన్వాడీ టీచర్లు ఇంజక్షన్ చేసిన తర్వాత జ్వరం వస్తే టాబ్లెట్ వేయమని చెప్పారు. అదండి అందరికి వస్తుంది. 102 అంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు. 103 వస్తుంది, 104 కూడా వస్తుంది. మన మధ్య పాలక అలా వచ్చేస్తుంది. బాగా వేడి ఎక్కువ లేదండి. దీని పడుకోబెట్టండి. నెలకు ఒకసారి అలాగే జ్వరం క్లియర్ అయిపోతుంది అండి. క్లియర్ అయిపోతుంది. దీని మీద పడుకోబెట్టండి, తలకి పెట్టండి. 24 hours ఆ బ్యాలెన్స్ చేతుకోండి. స్టార్టింగ్ లో రోజుకి 2-3 గంటలు పడుకోబెట్టండి. నెంబర్ ఉంది మీద, అదే మీదేనా? నా కాంటాక్ట్ లో ఉండండి. రోజుకి 2 గంటలు చేయిస్తామండి టెస్ట్. థైరాయిడ్ టెస్ట్ ఎవరు థైరాయిడ్ టెస్ట్ ఏమని చెప్పలేదా? అసలు లేదండి. టెస్ట్ చేయించండి, అదేంటి చేయించండి. వేరు బ్రెయిన్ స్కానింగ్ ఇన్ని రాశారు కానీ థైరాయిడ్ చెప్పలేదు. ఎవరయ్యా